అబ్బ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 ా ఏమైంది మామా? అబ్బబ్బబ్బబ్బా ఎండలు ఎండలు కాచాను సంపుతాంది ఎండ బయట అట్లే ఉడుకుడుగ్గా తట్టుకుంటే గాలే. కాదు మామా, నువ్వు చేసే వీడియోలతో జనాలు తట్టుకుంటాను లేదా అట్లే ఆ మాత్రం ఎండకు తట్టుకోలేవా? కాదమ్మా, నా వీడియోలనే పేర్లు పెడతాండావే, ఏందనుకుంటాడు? నా వీడియోలకు ఫ్యాన్స్ ఉండారు నాకు. నీకు ఫ్యాన్స్ ఉండారా? వాళ్ళకి ఛాన్స్ ఉండి కూడా నీకు ఫ్యాన్స్ అయినారు. వాళ్ళ కర్మ అట్లుంది. మళ్ళా నన్ను అనేది మామూలే కానీ నువ్వు ఎండాకాలం సెలవులు వస్తాయి ఏం చేస్తావు? సెలవుల్ని నేనేం చేస్తా? ఏంటి మమ్మీ ఎవడు? ఏది మాట్లాడి బాబు ఇట్లా మాట్లాడుతుంది? సెలవులు వస్తే ఏం చేస్తావు అని అది. ఓహో అట్లనా? అట్లనే. ఇప్పుడు సెలవులు వస్తే వేరే ఊర్లోకి పోతారు కదా, వాటికన్నా అట్లా ఎవరికన్నా పోకూడదా? నేను పోతే ఏం, పోకపోతే ఏమి? ఏమంటే నువ్వు పోతే నాకు సగం తలకాయ నొప్పి అన్న తగ్గుతుంది నీతో. మా ఎత్తకి నీతో తలకాయ నొప్పి అట్లని అట్కని పోతాందా? ఓహో, అట్లొచ్చి నాతాకి వత్తివా? నీకే మేలు, సంవత్సరానికి ఒకసారి సెలవులు వస్తాయి. నీకేమైంది? మాకంటే నీకే మేలు కదా. ఏం మేలు? మాకంటే సంవత్సరానికి ఒకసారి సెలవులు, నీకు సంవత్సరం అంతా సెలవులే. ఏమట్లా? ఏం పని చేస్తావా, పాట చేస్తావా? పని పాట చేయడు గాని రోజు మాత్రం పొడుచుకొస్తుంది ఇప్పకి. మీ అత్తే ఏమి అందో నువ్వు చూస్తే ఇట్లా మాట్లాడతావు? ఎన్నాళ్ళు అన్ని మీద పడి అరుతుంది. సాటుకు పన్నావు పని చేయకుండా. నీకేం తెలుసు గతంలో బ్రహ్మాండంగా చేసిన పని? ఓ అబ్బా నరసింహప్ప నంగా కట్ట మాట్లాడుతున్నావు. ఓ అబ్బా నరసింహప్ప నంగా కట్ట మాట్లాడుతున్నావు. పని పాట చేయవు. మా అత్త నిన్నేమేమంటుందో చెప్పల్లా? దాంతో ఏం గాని నాకు హెల్త్ బాగుండదు. హెల్త్ బాగుండకనే ఇట్లున్నావా? ఇంత తింటావు, 3 తట్ల అన్నం తింటావు. బాగుండదంట, బాగుండదు. చాలా ఎక్కువ మాట్లాడుతాను నువ్వు. నేను పని చేయకుండా ఉంటానా చూస్తాండు. అట్లా అనుకొని బతికేస్తున్నావు. నువ్వు పని చేస్తావా? నువ్వు పని చేసేది నేను చూసేది నాకు ఆ అదృష్టం లేదులే. ఎండలు ఎక్కువ అవుతున్నా అంటున్నావు కదా, ఈత కన్నా బో. ఇంతకీ నీకు ఈత వచ్చా? ఓ బ్రహ్మాండంగా వచ్చు. భలే ఎదులాడతా, లోపలైతే భలే ఎదులాడతా నేను. నువ్వు బాలే దుంకితే నీళ్ళన్నీ పైకి వస్తాయంట కదా మామ. ఎవరు దుంకినా వస్తాయి. మేము దుంకితే ఆడాడ ఎగురుతాయి, నువ్వు దుంకితే పైకి వస్తాయంట. సరిగ్గా మాట్లాడు చెప్తాండా. సరేలే మామ, కోడలు అనకూడదా, మామ పడకూడదా? ఇట్లాడి బలు చెప్పుతుంది అన్ని నీతి వాక్యాలు. కబాబ్ తీసి మామ అప్పి గోడకేసి సున్నం గీకినే వస్తుంది, నీకు అప్పిస్తే వెనక్కి రాదు. పాపం యాపద్దు ఇచ్చి బాగొట్టుకున్నావు అమ్మ పాపమును. దాంతో ఏం గాని కొత్తిండ్లు కడుతున్నావు అంట కదా, గృహప్రవేశం ఎప్పుడు? ఇంకొక వారం ఉంచాను. ఇండ్లు బాగుంది మామ. కట్టాను, సూపర్ గా ఉంది కదా. బాగా కట్టినా. ఏమేం వంటలు చేపిస్తావు, ఎంత మందిని పిలుస్తావు? ప్లాన్ ఉంటుంది కదా మామ. దీనికి ప్లాన్ ఏంటికి? ఏం పెద్దగా పిలిచరా, ఒక రకంగా పిలుస్తాడా. ఎంత మందిని? 200 మందిని అంతే. 200 మందిని పిలుస్తున్నా, ఇంకా ఆడ కొంతమందిని అంటున్నావు. సరిపోతుంది. వంట ఏమేమి? ఉప్మా చట్నీ. నేను అడిగిండేది టిఫిన్ కాదు, భోజనాలకి. నేను చెప్పుతాండేది కూడా భోజనానికి టిఫిన్ కి అంతా అదే. ఏంటి కనుకుంటాడావు? తెల్లారుజాంకాడ ముహూర్తం 4:30కే ఉంది, స్వామి చెప్పినాడు. ఇంకా 10 అందరినీ చెప్పినా 7 లోపలే రమ్మని. వచ్చిన వాళ్ళు టిఫిన్ తింటారు కానీ అయ్యాల భోజనం పెడితే తినలేరు. అందుకే అట్లా ప్లాన్ చేసిన. కాదు మామ, ఎవరన్నా నవ్వుతారు మామ. గృహప్రవేశం చేసి భోజనాలు పెట్టకపోతే ఏంటికి నవ్వుతారు? పెడతాను లేదా, తెల్లజంకాడే వస్తారు. ఎవరన్నా 10 గంటల పైన వచ్చి ఏం చేస్తావు? ఉప్మా ఉంటే తింటారు, లేకుంటేలే. వాళ్ళు పెట్టే గిఫ్ట్లు ఏం కావాల, భోజనాలు మాత్రం చేపివు. పెట్టారు మామూలు గిఫ్ట్లు. నేను పోయింట కొల్లగా పెట్టింటా, చాలా మందికి పెట్టినా నేను. అత్తే వాళ్ళు వస్తారు, పెడతారు. ఒక్కొరికి 5 నూట్లు 1000 ఇట్లా పెట్టినా. ఓయమ్మ ఇది నేనే ఆడా చూడలేదప్పా. ఇది నేనే ఆడా చూడలేదప్పా. నువ్వు పోయి వాళ్ళకి గిఫ్ట్లు పెట్టినారంటే ఎవరన్నా నమ్ముతారా? వద్దురా మాయప్ప ఈ బాబుతో నాకు. నువ్వేం చూసినావు? నీ కథ అంతా ఊరంతా తెలుసప్పా. నిన్ను చూస్తే కోపం వస్తుంది. నీకు కోపం వస్తుంది, నాకు గిఫ్ట్లు వస్తాయి. కకృతి పడద్దు మామ. ఇంట్లోకి చేరేటప్పుడన్నా గ్రాండ్ గా చేరు.
ఇప్పుడు గ్రాండ్ అంటావు, ఇంక రెండు చెప్పబోతే బ్యాండ్ కూడా పెట్టమంటావు. ఇప్పుడు గ్రాండ్ అంటావు, ఇంక రెండు చెప్పబోతే బ్యాండ్ కూడా పెట్టమంటావు. నీదేం పోయింది మామ, గిఫ్ట్లు పెట్టేదే 20% వస్తుంది. వాళ్ళు పెడతారని పాపం పిలుస్తారా అందరినీ? లేకుంటే అంతమంది నేంటికి పిలుస్తావు? ఈ అప్ప గిఫ్ట్లు పెట్టినాడంట, వాళ్ళ ఇంట్లో ఏడైనా కిటికీలు డబ్బులు పెట్టింటే తీసుకొని జాబ్ లో పెట్టుకుంటావు. ఏం జాను ఎట్లా కనపడతాను? ఏం దొంగతనం చేసేవాని మాది కనపడతానా నీ కంటికి? నేను ఆ మాట అంటినా? దాన్ని ఏమందరు జవిల్లో డబ్బులు పెట్టుకుంటారంటే ఏమన్నట్లు? అన్ని వివరించి చెప్పలేను మామ. నేను కొనుక్కోండి చాక్లెట్లు బిస్కెట్లనే బతకు నీవు, అవి తినే ఇంత లావ్ అయినావు. ఏం ఎట్లా కనపడతానా నీకే? ఉద్దరు సొమ్ము తిని బాగా లావ్ అయినావు చూడే. ఎక్కువ జాను, నీ బరువా? ఎక్కువ జాను, నీ బరువా? ఎట్లున్నావు చూడు, చూడలేక చచ్చిపోతున్నాం, తగ్గించుకో. నాకు కూడా తగ్గాలనే ఉంది జాను, ఏం చేసినా తగ్గలే, ఏం చేయాలో దిక్కు తెల్లే. ప్లేట్లకి తక్కువ పెట్టుకుంటే తగ్గుతావు, గూనడు తింటావు. ఇట్లానే అనే మన ఇంట్లో తింటా అంటే ఒత్తివి చూతివి, నాకు దిష్టి తగిలింది. నీకే దిష్టి బొమ్మ కట్టున్నావు. తినే నీకు దిష్టి తగిలేదు, చూసే మాకు తగులుతుంది. ఇంకా కొన్ని రోజులు పోతే నడిసేదే బరువు అవుతుంది. నీ ఇష్టం. ఏం కాదు, బండి ఉంది నాకే. ఓనర్ ని ఆ బండి తిట్టుకుంటా అంటుంది, ఎట్లా అని కమ్మినావో అని. జాను చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇంకా తగ్గి. కాదు మామ, నీ బరువుకి సీట్ కింద బోల్ట్ ఉంటుంది కదా, అది గాని ఇరిగిపోయిందంట మామ. మెకానిక్ చూసి మహాన్ బావుడని నీకు ముక్కినాడంట కదా మామ. ఎవరెక్కినా ఇరిగిపోతుంది ఒకసారి, ఏం చేసేకైతుందా? సీట్ కింద బోల్ట్ నిరగొట్టిన మహాన్ బావుడు నువ్వు ఒక్కనివే అంట మామ. షోరూమ్ లో నీ ఫోటో పెట్టినారంటనే. ఎవరు చెప్పారు నీకు? అన్ని లేనివన్నీ మాట్లాడుతుంటావు. ఇట్లయితే నీకు బండ్లుగా నమ్మరు. ఏందిరా వచ్చి ఏందో ఈ పాప మాటల కంటే ఆ ఎండే మేలు, ఎండకు తట్టుకోవచ్చు ఉడికి. ఈ పాప ఎక్కువ మాట్లాడుతాను, అన్ని పోయేస్తా నేను. ఎండకైనా తట్టుకోవచ్చు, నీకు తట్టుకునే కయ్యలే. ఉండేది మాట్లాడితే ఎవరైనా అంతేలే. హాయ్ అన్న, అందరికీ నమస్తే. ప్రతి ఒక్కరిని ఇలాగే నవ్వించాలనే ఉద్దేశంతో ఇట్లాంటి వీడియోస్ తీస్తున్నాను. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకాస్త ముందుకు వెళ్తాం, మిమ్మల్ని అందరినీ నవ్విస్తాము. ఇప్పుడు కొత్తగా ఎవరైనా నా వీడియోలు చూస్తుంటే మీకు నచ్చితే చూడండి, ఇంకా వెనకల చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తే మీలాంటి వాళ్ళు మేము ముందుకు వెళ్తాము. దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను ప్రతి ఒక్కరిని. నా ఛానల్ పేరు ఫన్ విలేజ్ మేడాపురం. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొడితే ఆల్ అని వస్తుంది. ఆల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియోను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.